మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ గోడౌన్ లో ప్రస్తుతం నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే నిన్నటి నుంచి కొనసాగుతుంది. అయితే మనం మొదటి నుంచి చెప్తున్నాం, మొత్తం కూడా డిగ్రీలు పూర్తి చేసిన పట్టభద్రులే, కానీ ఓట్లు మాత్రం మురిగిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అని ఇప్పటికే సుమన్ టీవీ ఆధ్వర్యంలో కూడా అనేక వీడియోలు చేసినాం. అనేక మందిని కొంత జాగృతం చేద్దాం, పట్టభద్రులు కూడా ఓటు ఏ విధంగా వేయాలి, ఎలా అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు బ్యాలెట్ పేపర్ లో అనే విషయాలను, అనేకమైన అంశాలను చాలా ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పినాం. అంటే మనం ఒకటి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెట్ తో కలిపి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా తమ ఓటును చెల్లే విధంగా వేయాలని అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టినాం. పట్టభద్రుల ఓటింగ్ లో దాదాపు లాస్ట్ ఎలక్షన్స్ లో చూస్తే 22,000 ఓట్ల పైచిలకు వృధాగా పోయినాయి, అంటే చెల్లని ఓట్లుగా నమోదైనాయి. ప్రస్తుతం ఈసారి కూడా మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ఈ రోజు, అంటే నిన్న 8 గంటల నుంచి ఈ రోజు దాదాపు సమయం 11:30 అవుతుంది. ఇప్పటికి కూడా 2 రౌండ్లు మాత్రమే పూర్తయింది. ఇందులో కూడా ఇప్పటి వరకు అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఏ అభ్యర్థికి రావాల్సిన ఓట్లు వారికి వస్తుండగా, స్వతంత్ర అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదవుతున్నాయి. ఈ రోజు చెల్లని ఓట్ల సంఖ్య దాదాపు 7,728 ఓట్లు, అంటే కేవలం ఈ 2 రౌండ్లలోనే మనకు తెలిసింది. ఇంకొక 2 రౌండ్లు అదేవిధంగా సెకండ్ ప్రయారిటీ ఓట్ల కనుక వెళ్తే దాదాపు 30-40 వేల ఓట్ల వరకు కూడా చెల్లని ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా గ్రాడ్యుయేట్సే తమ ఓటును సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఇది చాలా విచారకరమైన సంఘటన అని ఇప్పటికే సుమన్ టీవీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసినాం. అయినప్పటికీ కూడా 2 రౌండ్లలోనే దాదాపు 7,728 ఓట్లు మాత్రం ఆ చెల్లని ఓట్లుగా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అయితే 2 రౌండ్లకే 7,000 పైచిల కంటే ఇంకొక 2 రౌండ్లలో ఇంకొక 10,000 ఓట్లు, అంటే పోయినసారి ఏ విధంగా అయితే 22,000 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదైనాయో ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చేలా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టభద్రులే ఈ విధంగా వేయటాన్ని అంగుటిగాళ్ళు, అంటే ఎవరైతే చదువురాని వారు వేలిముద్రలు వేసేవారు కూడా ఈ రోజు వేలు పెట్టి చూపించే పరిస్థితి పట్టభద్రుల మీద ఉంది. ఎందుకంటే రైట్ మేధావులం అని చెప్తున్నాం, కానీ ఓట్లు మాత్రం మురిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇది ఇంకొక 2 రౌండ్లలో ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎన్ని ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదవుతాయో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.